హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరఘురామ హాస్పిటల్స్, ప్రతిపాడు. ప్రెగ్నెంట్ పేషెంట్స్ లో 9th మంత్ లో చేయించుకునే స్కానింగ్ లో చాలా కామన్ గా ఉండే ఫైండింగ్ కార్డ్ అరౌండ్ ద నెక్, అంటే బేబీ మెడ చుట్టూ పేగు ఉండడం. ఇది 25 to 30% ఆఫ్ ద కేసెస్ లో ఉండే కామన్ ఫైండింగ్. సో ఇది ఎందుకు ఉంటుంది అంటే ఉమ్మనీరు అన్నది ఎక్కువగా ఉండడం వల్ల, బేబీ మూమెంట్స్ వల్ల ఆ పేగు అన్నది బేబీ నెక్ చుట్టూ ర్యాప్ అవుతుంది. సో దీని వల్ల మనకి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఈ కార్డ్ అన్నది యూజువల్లీ బేబీ మెడ చుట్టూ లూజ్ గానే ర్యాప్ అయి ఉంటది. సో అలా ఉన్నప్పుడు మదర్ కి బేబీకి పెద్ద ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఏమీ ఉండదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఈ కార్డ్ అన్నది బేబీ మెడ చుట్టూ టైట్ గా ర్యాప్ అయి ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రాబ్లం వస్తుంది. మదర్ నుంచి బేబీకి వెళ్లే బ్లడ్ సప్లై అది తగ్గడం, బేబీకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది రావడం, బేబీ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గడం, సో డెలివరీ అయిన తర్వాత బేబీకి కండరాలలో వీక్నెస్ అది ఉండడం, చేతులు కాళ్ళు పెరాలసిస్ అది రావడం లాంటి సీరియస్ కాంప్లికేషన్స్ లాంటివి రావచ్చు. సో ఈ కార్డ్ అన్నది టైట్ గా ఉందా లూజ్ గా ఉందా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? రొటీన్ గా చేసే స్కానింగ్ లో బేబీ మెడ చుట్టూ కార్డ్ ఉంది అని తెలుస్తుంది, కానీ ఎగ్జాక్ట్ గా టైట్ గా ఉందా లూజ్ గా ఉందా అన్నది క్లియర్ గా తెలియదు. ఈ కార్డ్ అరౌండ్ ద నెక్ మెన్షన్ చేసినంత మాత్రాన సిజేరియన్ సెక్షనే చేయించుకోవాలి అని ఏమీ లేదు. మీ గైనకాలజిస్ట్ డెలివరీ టైం అప్పుడు ఒకసారి బేబీ హెడ్ బయటకు వచ్చిన తర్వాత ఆ కార్డ్ అన్నది బేబీ హెడ్ మీద నుంచి ఫ్లిప్ చేసి బేబీని డెలివర్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఏమవ్వచ్చు అంటే మదర్ కి నొప్పులు వస్తున్నా ఈ కార్డ్ అన్నది మెడ చుట్టూ ఉండడం వల్ల బేబీ హెడ్ కిందకి డిసెండ్ అవ్వకపోవచ్చు. తర్వాత బేబీ హార్ట్ రేట్ అన్నది తగ్గచ్చు. మదర్ కి ఫీటల్ మూమెంట్స్ ఏమైనా సరిగ్గా తెలియకపోయినా, ఉమ్మనీరు ఏమైనా గ్రీన్ కలర్ లో అంటే మికోనియం స్టెయినింగ్ ఏమైనా ఉన్నా దాని అర్థం ఏంటంటే బేబీకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది వస్తున్నట్టు, ఫీటల్ డిస్ట్రెస్ డెవలప్ అవుతున్నట్టు. అలాంటి కండిషన్ లో వెంటనే ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాలి. సో ఈ టాపిక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.